తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీన్మార్ మల్లన్న టీం తరఫున కరీంనగర్ జిల్లా నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। ఈ రోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కరీంనగర్ రూరల్ మండలానికి సంబంధించిన ఏదైతే చేగుర్తి గ్రామం ఉందో ఈ చేగుర్తి గ్రామంలో అక్రమంగా ఇసుక త్రవ్వకాలు నడుస్తున్నాయని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు ఈ రోజు మా టీంతో కలిసి తీన్మార్ మల్లన్న టీం మొత్తం ఈ రోజు చేగుర్తి గ్రామంలో నడుస్తున్న ఇసుక క్వారీని సందర్శించడానికి రావడం జరిగింది। అదే విధంగా ఈ క్వారీని గనక చూసుకున్నట్లయితే మరి ఇల్లీగల్ దందా అని మాత్రం తప్పకుండా చెప్పగలము। ఎందుకంటే నియమ నిబంధనలను ఉల్లంఘించుకుంటూ ఇష్టరాజ్యమైన రీతిలో ఇసుక త్రవ్వకాలు జరగడం అనేది మేము తప్పకుండా ఇక్కడ వీడియోలు కూడా తీసినాం। దానివల్ల దాన్ని వీడియోస్ కూడా మేము చూపెడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము। దాదాపు 1.5 మీటర్స్ లోతు తీయాల్సిన ఇసుక క్వారీ డెప్త్ అనేది దాదాపు 3 ఇంతలు ఎక్కువ అయిపోయింది। డెప్త్ కూడా మొత్తం పూర్తిగా వాటర్ కూడా స్టోరేజ్ కాకుండా ఇక్కడ ఉన్న రైతులకు రైతాంగాన్ని దెబ్బతినేటట్టుగా ఇసుక క్వారీ తవ్వకాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము। అదే విధంగా ఇక్కడున్న ఈ బండ్లు ఓవర్లోడ్లు ఏదైతే ఉన్నాయో ఈ ఓవర్లోడ్లు చాలా ఘోరంగా నడుస్తున్నాయి। మరి ఇసుక క్వారీలో ఓవర్లోడ్లు అనేటి ఇష్ట రాజ్యంగా మరి ఇక్కడ ఈ ఇసుక లోడేసి ఓవర్లోడ్లు అనేటి ఇష్ట రాజ్యంగా నడి ఊర్లోకి వెళ్ళి లారీలు పట్టుకపోవడం జరుగుతుంది। మరి ఊర్లో జనాలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కూడా మాకు ఫిర్యాదు రావడం జరిగింది। అదే విధంగా ఈ ఇసుక క్వారీ ఇంత అక్రమంగా నడుస్తుంటే ఇంత ఇల్లీగల్ గా నడుస్తుంటే మరి దీనికి సంబంధిత అధికారులు అసలు ఉన్నారా మరి ఇంకేమైనా గడ్డి విక్తురా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। ఒకవేళ అధికారులు కనుక ఉంటే ఇంత అక్రమంగా ఇసుక క్వారీ నడవంగా మరి అధికారులు ఎట్లా ఊకుంటారు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। అదే విధంగా ఈ క్వారీ అనేది ఇంత అక్రమంగా నడుస్తా ఉంటే ఈ అధికారులు సైలెంట్ గా ఉన్నారంటే మరి వాళ్ళకి సంబంధించిన ముడుపులు ఏమైనా ముట్టినాయా లేదంటే వాళ్ళ దృష్టికి పోలే అని చెప్పేసి తప్పించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను। ఇష్ట రాజ్యంగా తవ్వకాలు నడుస్తూ ఇష్ట రాజ్యంగా లారీ లోడ్ చేస్తుంటే మైనింగ్ అధికారులు కానీ మరి రెవెన్యూ అధికారులు కానీ స్పందించాలి। దీనికి సంబంధించిన లోయర్ మానేట్ డ్యామ్ సంబంధించిన అధికారులు ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా దీన్ని సందర్శించాలి। ఇప్పటికైనా ఈ క్వారీలో మరి ఈ క్వారీ నడుస్తుందని చెప్పేసి ఈ రోజు తీన్మార్ మల్లన్న టీం వస్తుంది। ఈ క్వారీని సందర్శించడానికి ఇక్కడ జరిగే అన్యాయాలు అక్రమాల గురించి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ దీనికి సంబంధించిన ప్రభుత్వ అధికారులకు కానీ చూపెడదామని చెప్పేసి ఈరోజు సందర్శన పెట్టుకుంటే మరి ముందస్తు ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకొని ఈరోజు మేము వచ్చే ముందు కంటే మొత్తం జేసీబీలు ఇక్కడ ఉన్న దాదాపు మనం చూస్తా ఉన్నాం 5 జేసీబీలు వాగులో ఉన్న జేసీబీలన్నీ తీసుకొచ్చి గడ్డ మీద పెట్టి తట్టా పుట్టా చదువుకొని కంటైనర్ కు లాకేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది। ఒకవేళ ఇల్లీగల్ క్వారీ కాకుంటే ఈ క్వారీ అనేది లీగల్ గా నడుస్తే ఈ క్వారీ అనేది నియమ నిబంధనలను ఉల్లంఘించకుంటే మరి ఇట్లా ఈ క్వారీ బంద్ చేసి మేము వస్తున్నాం అని వాళ్ళకు పోయిన ఇన్ఫర్మేషన్ తోటి మరి క్వారీ బంద్ చేసి ఎందుకు పోయారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను। అదే విధంగా ఒక్కసారి మైనింగ్ అధికారులతోటి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం। మైనింగ్ ఏడీ గారికి కాల్ చేద్దాం మరి ఇక్కడ నడిచే క్వారీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। లేదా అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి చేసినాము మరి లిఫ్ట్ చేయలేదు। ఇక చర్యలు ఎట్లుంటాయో చూద్దాం। ఒకసారి ఆర్డీఓ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। సార్ నమస్తే సార్, నేను తీన్మార్ మల్లన్న టీం నుండి మాట్లాడుతున్నా అఖిల్ పాషా। సార్ కొంచెం అర్జెంట్ ఉందని చెప్పి కాల్ చేసినాం మేము ఇక్కడ లైవ్ లో ఉండి। సార్ ఇప్పుడు కరీంనగర్ రూరల్ మండలానికి సంబంధించిన చేగుర్తి గ్రామంలో జరిగే ఇసుక క్వారీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? దీనికి అనుమతులు ఏమైనా ఉన్నాయా సార్? ఓకే ఓకే, ఇప్పుడు రెవెన్యూ వాళ్ళకైతే ఏమో ఇన్ఫర్మేషన్ లేదు కదా సార్? మైనింగ్ ఏడీ వాళ్ళు లిఫ్ట్ చేస్తలేడు సార్। ఇప్పుడు ఇక్కడ అక్రమంగా ఇసుక క్వారీ నడుస్తుంది, ఈ రోజు తీన్మార్ మల్లన్న టీం సందర్శిస్తుందని చెప్పిన సమాచారం వాళ్ళకి తెలిస్తే క్వారీ బంద్ చేసి 5 జేసీబీలు తీసుకొచ్చి ఒడ్డు మీద పెట్టి చైన్ మిషన్లు తీసుకొచ్చి ఒడ్డు మీద పెట్టి హిటాచీలు వాళ్ళు పారిపోవడం జరిగింది సార్। దయచేసి రెవెన్యూ అధికారులకు మేము విన్నపం చేసేది ఏంటంటే కనీసం ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూసి ఇక్కడ ఉన్న మిషనరీలు మొత్తం సీజ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్। ఓకే సార్, ఓకే సార్ పంపియండి, మేము ఇక్కడనే ఉంటాం। రైట్ సార్, థ్యాంక్ యూ। ఇది రెవెన్యూ అధికారులు ఇప్పుడు మైనింగ్ వాళ్ళకి ఫోన్ చేస్తే మాత్రం తప్పించుకున్నారు, ఫోన్లు అవ్వకుండా రెవెన్యూ అధికారులు మరి కరీంనగర్ రూరల్ ఎంఆర్ఓ గారికి కూడా చేయలేదు, డైరెక్ట్ ఆర్డీఓ గారికే చేసినాం।
డిస్టిక్ సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్ కు చేస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. చేగుర్తిలో నడిచే ఇసుక క్వారీ గురించి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, దీని డీటెయిల్స్ కూడా మాకేం తెలియదు అని చెప్పేసి కూడా అట్టహాసంగా మాట్లాడిన రికార్డింగ్ కూడా మేము ప్రజల ముందు పెడతా ఉన్నాం. అదే విధంగా మరి ఈ రెవెన్యూ అధికారులకు ఇన్ఫర్మేషన్ లేని క్వారీ అనేది ఇల్లీగల్ క్వారీ అని చెప్పేసి కూడా మీ ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ఇల్లీగల్ క్వారీ ఇన్ని రోజులు జరిపిన అధికారులు ఇన్ని రోజులు జరుపుతుంటే మరి ఈ అధికారులు గడ్డి బిక్తున్నారా అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. ఇలా రెవెన్యూ సంబంధించిన ఆర్డీఓ అంటే మరి ఈ రెవెన్యూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి పూర్తిగా చెప్తా ఉంటాం మనము. మరి జిల్లాలో ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది మనం తెలుసుకునే బాధ్యత వాళ్ళపైన ఉంటది. మరి ఇంత అట్టహాసంగా పెద్ద పెద్ద హిటాచీలు పెట్టి ఇసుక తవ్వుతుంటే వాళ్ళకి తెలియదని చెప్పడానికి సిగ్గుచేటు ఆ డిపార్ట్మెంట్ కి అని చెప్పేసి కూడా నేను మరోసారి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులకు ఇన్ఫర్మేషన్ పోయింది కాబట్టి రెవెన్యూ మరియు మైనింగ్ ఆఫీసర్లు దీన్ని సందర్శించి ఇప్పటి వరకు తవ్విన వారిపై చర్యలు తీసుకుంటూ అదే విధంగా ఇక్కడ ఉన్న మిషనరీని వెంటనే సీజ్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టి చట్టారీత్యా చర్యలు తీసుకోకపోతే తీన్మార్ మల్లన్న టీము ఈ గ్రామ ప్రజలతో కలిసి ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడున్న ప్రస్తుతం మేము ఇప్పుడు వచ్చినాము, వీడియోలో విజువల్స్ రూపంలో కూడా చూపెడతా ఉన్నాము. 5 హిటాచీ మిషన్లు చైన్ మిషన్లు ఇక్కడ ఉన్నాయి. ఒక్క మిషన్ ను కూడా వదిలిపెట్టి మరి 2 ఉన్నాయి 3 ఉన్నాయి అని చెప్పేసి తక్కువ కేసులు పెట్టి తక్కువ ఫైన్లు వేసి మరి అప్పనంగా మరి ఈ అక్రమంగా లంచాలు తీసుకొని లంచాల పర్వంలో పడి మరి వదిలిపెడితే మాత్రం వదిలిపెట్టేది లేదు. మా దగ్గర సాక్ష్యాలతో సహా వీడియో రూపంలో ఉన్నాయి. ఈ 5 మిషన్లను కనుక సీజ్ చేయకపోతే ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రజలతో కలిసి ముట్టడిస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే మరి ప్రభుత్వం అలాంటిది ప్రభుత్వం చేయిస్తుందని చెప్పేసి కూడా చాలా మంది అనుకునేది. మరి ఇప్పుడు ప్రభుత్వం మారినా కానీ ప్రభుత్వ అధికారుల తీరు మారలేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం ఉన్నట్టుగా కొత్త ప్రభుత్వంలో కూడా ఉండకుండా కొత్త ప్రభుత్వాన్ని నడిపించే రథసారథులు ఈ అక్రమాల గురించి అన్యాయాల గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఈ అన్యాయాలకు అక్రమాలకు సహకరించే అధికారులను వెంటనే విధుల నుండి తొలగించడం కాకుండా శాశ్వతంగా తీసిపడాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.